ఉన్నారు? బాగున్నారా? నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. మా అమ్మ వాళ్ళ దగ్గర గృహప్రవేశం ఉంది, అందుకోసం పండ్లు పూలు అన్నీ తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ మనకి క్రాకర్స్ షాప్ ఉంది, దీంట్లో తీసుకుంటున్నాం. తమ్ముడు దిగాడు, తమ్ముడు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. అలాగే వచ్చేటప్పుడు ఇవన్నీ మేము ఇక్కడనే ఈస్టర్లో ఉంటాం కాబట్టి ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాము. పళ్ళు పూలు రేపటికి అన్నీ అవసరం పడతాయి కదండి మనకి. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్, బాయ్. ఇంటికి వచ్చాక మేమందరం మెహందీ వేసుకుంటున్నాం. ఇక్కడ మమ్మీ వాళ్ళు కూరాడు కుండలు పూజిస్తున్నారు. యూట్యూబ్లో అయితే ఇట్లా చేయితోటి ఇట్లా బొట్లు పెట్టవా? ఇక్కడ 5 బొట్లు పెట్టు, ఇక్కడ మంచిగా ఇట్లా చేతికి అన్ని పెట్టలేదు కాదా? ఎట్లా పెడుతున్నా? ఇట్లా పెట్టినావు గారు నువ్వు. ఇక్కడ ఇటు పెట్టేసి అట్లా పెట్టేసి అక్కడ నల్లుంది కదా, అక్కడికి వెళ్ళి కడుక్కో. కుంకుమ పెట్టేసి మధ్యలో అంతే. ఇస్తరాకులలో పోయినకే ఇది మొత్తం నిలబడాలా? వాళ్ళు వెళ్ళిపోతుంది మరి. అక్కడ కొడతాను పైకి పైన నిలబడమని. ఇంట్లోకి నాన్న వాళ్ళు ఫస్ట్ వస్తున్నారు, తీసుకొని ఫోటో అవన్నీ తీసుకొని ఇంట్లోకి వస్తారు. ఇప్పుడు తమ్ముడు మరదలండి. తర్వాత మేము ముగ్గురం సిస్టర్స్ కూరాడు పట్టుకొని ఇంట్లోకి వచ్చాము. ఇక్కడ కూరాడు పెడుతున్నాము, నేను మా అక్క పెట్టి దీపం ముట్టించి ఇక్కడ కూరాడు పెడతాం. మేము తెలంగాణలో ఈ పద్ధతి అన్నట్టు మాది, ఎవరైనా అంత పెట్టుకుంటారు. ఇక్కడ దేవుడి రూము కడప కడుగుతున్నానండి నేను.
మెయిన్ గడప ఫస్ట్ కడిగేసాము అక్క ఇట్లా నేను. ఇక్కడ దేవుడి రూమ్ గది గడప కడిగి దీపం ముట్టిస్తున్నా నేను దేవుడి రూమ్లో. ఇప్పుడు పొయ్యికి స్టవ్ పైన పాలు పొంగించుకునే ఫస్ట్ కార్యక్రమం ఉంటుంది కదా. ఇప్పుడు స్టవ్కి బొట్లు పెట్టుకొని పాలు పొంగించుకుంటాము. దాంట్లోనే కొన్ని బియ్యం వేసి పరమాన్నం వండి దేవుడికి ఎక్కించుకొని ఇంకా కథ, ఇంటి లగ్గం, మనకి హోమం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ ఈ పాలు పొంగియంగానే అసలు చాలా బాగా జరిగిందండి అమ్మ వాళ్ళ గృహప్రవేశము. ఇది ఇంటి లగ్గం అండి. ఇక్కడ అంతా సిద్ధం చేస్తున్నాడు పంతులు. ఇది హోమం కోసం మా అత్తమ్మ వాళ్ళు అంతా సిద్ధం చేస్తున్నారు. ముగ్గులు వేసి ఎంత పెండతో అలుకుతారు, చాలా బాగుంటుంది. ఇక్కడ పూజకు స్టార్ట్ అయింది, పంతులు చేస్తున్నాడు. మనకు ఫస్ట్ వాస్తు పూజ అండి. ఇది అయిపోయిన తర్వాత ఇంటి లగ్గం ఉంటుంది. దాని తర్వాత బియ్యాలు పోసుకొని ఫస్ట్ బియ్యం పోసుకొని నాన్నవారు ఇంటి లగ్గం తర్వాత మళ్ళీ మాకు బియ్యం పోసి కథ చేయించుకున్నాము. आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपान्तरं शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यं भवस्वान् तत्सवितृवरेण्यं भर्गो देवस्तुति मनः प्रचोदयात् समर्पयामि कर्पूरसहितमङ्गलनीराजनं सम्राजश्चन्द्राभिषेकाभिषेक्याचनोग्रे लक्ष्मीराष्ट्रयामि शेषयामासपुं सृजामसि मानोहिपुं सेज्यातवे అదే అన్న నేను ఇక్కడ మా పెదమమ్మీ దీపం ముట్టించింది. ఇప్పుడే మా పెదమమ్మీ దీపం ముట్టించింది. ఇక్కడ తులసి కోట దగ్గర దీపం పెడుతున్నానండి నేను. महादेवाय धीमहि तन्नो प्रचोदयात् ఇచ్చిన ట్రైన్లో ఇక్కడ మా మామయ్యలు అమ్మ నాన్నకి బియ్యం పోస్తున్నారండి. ఫోటో తీసుకుంటారట వాళ్ళు, రమ్మంటారు ఫోటోగ్రాఫర్స్ అని. చాలు కదా మమ్మీ. देवान् मनुष्योरगा समस्तादुर्करणानि करुणया माताण्डवं शीययो कौसल्यानि च गर्भसम्भवं जन्मञ्जसाधारणे याजे श्रीरघुनायकस्य जन्मं देयादिकं मङ्गलं सावधानः मुहूर्ते सावधानः. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు, మా మద్దలు వాళ్ళు అందరూ, వదిన వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ భక్షాలు రెడీ చేస్తున్నారండి. మనకి గృహప్రవేశం అంటే ఈ భక్షాలు కంపల్సరీ చేయాలి. ఇక్కడ మా మర్దర్ వాళ్ళ సిస్టరు, అలాగే మా అన్నయ్య కూతురు, నాకు కోడలు అవుతుంది, హాయ్ చెప్తున్నారండి. ఇక్కడ బియ్యం పోయడానికి బియ్యం కలుపుతున్నారు.
ఇక్కడ మాకు బియ్యం పోస్తున్నారండి. మాకు బట్టలు పెడుతున్నాడు మా నాన్న. జస్ట్ ఒక క్లిప్ యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో మనం ఒక్కలేస్తుండే నాకు Gracias.